कांताय कल्याण निथये निथयेर्थिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याण मंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्री भू नीला समेत श्री श्रीनिवास स्वामिनः
వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద గోవింద. జయ జయ వెంకటశైలనాథ విష్ణు మునిజన సేవిత శేషశైలవాస సకల జనహితావతీర్ణ దేవ. జయ జయ భక్త జనాభిరామ పాహి పాహి. ఓ వెంకటాచలపతి మహావిష్ణు జయము జయము. మునిజన సేవిత శేషాచలవాస జయము జయము. సమస్త ప్రాణి హితం కోసం భూమి మీద అవతరించిన దేవదేవ జయము జయము అని ఆ మార్కండేయ మహర్షి ప్రార్థిస్తాడు మనందరి కోసం. సప్తగిరి సార్వభౌముడైన శ్రీయపతి శ్రీమన్నారాయణుడు ఆ శ్రీనివాసుని దివ్య కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నాం. భృగ్వత్రికస్య మమరీజ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఘ్నో మునీంద్రం భూయో నమామి భువనైకగురం ప్రసన్నం. శ్రీమతే విఘ్నసే నమః. భృగుమరీజ అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వరదవక్త్రాద్యా పారిహత్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రోతస్మార్తాదికం కర్మణిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘ్నసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తరీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతాన గృహీతో భగవతాన ధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ న మన్యతాం ప్రాణానాయమ్యాం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచ కర్మణి స్తండిత పరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మ కరిష్యన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంచ కర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాచురప్తశునమానశేషుద్రత్తరిత్య పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమాతకిష్యే కృణోమి దత్తాకం సుదరకం సుధర్మా. ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పూతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఏతే శతం వర్ణే సహస్రం యజ్ఞయా ప్రజాపతిరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోదవిఘ్నర్విశ్వే దేవామంజంత వరదస్వస్య. అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఆసనం సమర్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. ప్రచేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాదస్పతయే నమః. పుష్పాణి సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి.
आदौ निर्विघ्नेन प्रसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सिंहटिकृसमन्वितं जयापतिं शृङ्गकेतं सुपुष्परथवाहनं पूर्वाषाढोत्तमं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयुगस्मात् जामहे त्वा विश्वेशरात्महिदोनशुम्भो मयि राजन्ते जोधन्यधत्तां प्रणीष्यामदेशो विपधानामनादर्यामि सस्तान्दरितान् दधात् पद्माकारमण्डले वम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि हमितमावाहयामि नित्यानुभागिनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपतिका समेत श्री विश्वक्सेनाय नमः आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुभागिने नमः सूत्रवत्यै नमः जयायै नमः सूत्रवतीका समेत श्री विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनाय विद्महे वेक्त्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमुपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रसमाप्यता कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिः अनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रियतां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः वर्धन्तां शुभानि हतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य मागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुना तदं तद्विप्राशो विपञ्चमोजाग्रभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्त्वनस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्ना द्रविणोधारा आसते दीर्घमायुः भद्रं कर्णे विस्तृणयामदेवा भद्रं वस्येमाक्षभिर्गिरित्राः स्त्रीरङ्गैः स्तुष्टभागं सस्तनोभिर्विधेम देवहितं जदायुः शतमिन्न शरदो अन्तिदेवा यत्रा नश्चक्राजरसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारे दशदायुक्तन्तोः अतिदर्ज्यमृतिरन्तरिक्षमतिर्माता सपिता सपुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिदर्जातमतिदर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तत्पट्कुर्मेदोमव्युषं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्वेत यत्कारी स्यात् पुण्याः एव कृते ओम भूः भूर्भुवस्वरामस्य देवदेवस्य भगवतो नारायणस्यास्त्रिकपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चक्रमणि स्तल्लिलपरिधिपरिस्तरण सर्वोपकरणशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिमानाय पुण्याहं स्वस्तिं भवन्तो कर्मणि स्वस्ति स्वस्ति रध्यास्म हव्येर्नमधोपसत्या मित्रं देवं मित्रधेयन्न अस्ते अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम सरतस्य वीराः ओम भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिमानाय पुण्याहं वृद्धिं भवन्तो कर्मऋध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरणाय दिक्षसे यो वश्यपतमोरसस्तस्य भारयते हनः मुजदेव मातरः तस्मारङ्गमावमो यस्य क्षया जन्मधा आपो जनयथा जनः हिरण्यवर्णाश्रुतयः पावकायाशुदातकस्य भोजाश्विन्द्रः पवमानस्ववर्जः पवित्रेण विचर्षणिः यः पोदास पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तमनमोधया पुनन्त विश्व आयवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवनीत्यते अग्ने कृत्वा कर्तोकं वृणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तर ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै भक्मे स्तनवोमेतपृष्ठाः तजामदन्तस्तदवार्त्येषे वजग्स्यामपतयोरगीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वातः प्राणीनि शिरोमयो भूः द्यावा पृथिवी वजसापयोभिः अर्धावने यज्ञये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनत येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहि यः पापमानी रथ्येति ऋषिभिः संहृतगं रथं सर्वगं सपूतमस्यादि सुदितं मातरिष्मण पापमानीर्यो अध्येति ऋषिभिः संहृतगं रथं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं
पापमानी स्वस्तिगणीः सुदुःखाह्यपयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणीष्वमृतकं हितं पापमानीर्तिशन्तुनः इमं लोकमधामं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणीष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोऽध्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नेति सहमा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवरुणाभिपुनातमा जातवेदामूर्जयन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषजं शन्नो अस्तुद्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम प्रात्यान्ति श्रीवार्तयो मार्जयन्तां दक्षिणायान्ति शिवासाः पितरो मार्जयन्तां प्रणीत्यान्ति शिखराः पशवो मार्जयन्तां पुनीत्यान्ति स्याप वोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान्ति श्रीज्ञः संवत्सरो यज्ञपधर्मार्जयन्तां मदोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं वस्यति वेतशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसाश्च येनेश भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाजर्घ्याचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च జగద్రక్షక గోవింద గోవింద నమ శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ నమో నాథాయ కాంతాయ రమాయాః పుణ్యమూర్తయే నమస్యాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుతకర్మణే అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. తొండమాన్ చక్రవర్తి స్తుతిస్తాడు. ఆ దేవదేవుడు స్తోత్ర ప్రియులు, సప్తగిరి సార్వభౌముడు. ఎంతటి భక్తవత్సలుడో అంతటి దివ్యానుగ్రహ ప్రదుడు. మానవులేనా బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతలు, సుఖ అగస్త్య మార్కండేయాది మహర్షులు, తొండమానులు, దేవశర్మ, కుమ్మరి భీముడు, ఇలా ఎందరెందరో భక్తులంతా కూడా శ్రీవారి అనుగ్రహాన్ని పొందారు. మనకు కూడా అలాగ అనుగ్రహాన్ని వర్షించడానికి అత్యారూపాన్ని ధరించి ఆ మూర్తిగా శ్రీనివాసుడు దర్శనమిస్తూ ఉంటే ప్రతినిత్యం జరిగే నీ నిత్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేనం నీలవర్ణం శంఖచక్ర గదాధరం సూత్రవతీ సమాయుక్తం విష్ణుసేనాధిపత్యకం విశ్వక్సేనస్య అని ఆ నీలవర్ణం శంఖచక్ర గదాధరుడుగా ఉన్నటువంటి ఆ భగవద్ అభిన్నుడైనటువంటి ఆ స్వామిని ఆహ్వానం చేశారు, ఆరాధించారు, సర్వ విఘ్నాలు తొలగేట్లుగా ప్రార్థించారు. అత్ర పుణ్యాహం ద్విధం దైవికం మానుషం చేతి అని తదనంతరం ఆ పుణ్యాహం చేయడం జరిగింది. ఈ దేవాలయ స్థితిని పవిత్రీకరించడం, దానికి ఏమేం చేయాలో ఆ పుణ్యాహ మంత్ర పాఠం చేశారు, ప్రోక్షణ చేశారు. పుణ్యాహం కర్మణః అస్తు అని ఇలాగా చేసి ఆ పుణ్యాహ ప్రభావం చేత మన మనస్సు శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిరయోజో హిడానర్వబుధా విరాజన్నే తమ్మయ దోషాయస్య నాగ్నం వినాని వదంతే. ఓం శేషమావాహయామి, సహస్రీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి. శేషాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం
స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి త్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రభామహే సోమం స్వస్తి భవానస్య యస్పతేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి బద్ధే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృహి స్వస్తి బంధామనోజరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దశదాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్తయానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశో నావామివారోహేమ కంభోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాసా చతార్క్ష్యం ప్రియాతమాని శరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్న అస్తే శుభాగం శుభాం. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. నమస్యాంతాయ కృష్ణాయ త్వద్ధామ వైకుంఠపురం మహాత్మన్ త్వద్వల్లభా సాగరనందినీ చ త్వన్నాభిజాతో హి పితామహోపి కిం త్వాం స్మరామీశ కులాల జన్మ. చక్కగా స్వస్తి పాఠం చేశారు. అంటే మంగళకరమగుగాక ఈ సమస్తమైనటువంటి లోకాలలో ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఆయా స్థానాలలో ఉన్నటువంటి ఇంద్రుడు మనకు స్వస్తిని కలిగించుగాక. ఆ విశ్వేదేవులు సర్వ వేదాలను ధనాలను తెలిసినవారు. పూషా అంటే పోషకుడైన సూర్యదేవుడు, అరిష్టనేమి అరిష్టమనే ఆయుధాన్ని ధరించిన వాడు, గరుత్మంతుడు, తృక్షుని కుమారుడు బృహస్పతి, వీరంతా కూడా మనకు శుభాన్ని కలిగించుగాక అని ఆ స్వస్తి అని చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి ఆ లోకరక్షకుడైనటువంటి స్వామిని రక్షాబంధన సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆ భక్తులంతా కూడా కోరితే ఏ విధంగా భగవద్ ఆరాధన చేస్తే ప్రార్థిస్తే ఆ విధంగా ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. అదిగో ఆ స్వామిని వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్ఘ్యపాద్యాదులని అర్పిస్తూ ఉన్నారు. తరతరాలుగా నిరంతరం ఆ విఖనో మునీంద్రుల చేత ప్రణీతమైనటువంటి భగవత్ శాస్త్రం, దానిని అనుసరించి భృగ్వత్రి, మరీచి, కశ్యపాది మహర్ష్యాదులు ఏ విధంగా అయితే ఆ భగవద్ ఆరాధన చేశారో వారి ద్వారా ప్రకటితమైనదో భృగుమత్రిం వశిష్ఠంచ జమదగ్నించ కశ్యపం భరద్వాజం మరీచించ విశ్వామిత్రంచ గౌతమం విష్ణుర్చన పరాన్ ఆర్యాన్ గర్భచక్రాది విభూషితాన్ వైఖానస కులాధీశాన్ మునీన్ నవనమామ్యహం అని భృగు, అత్రి, వశిష్ఠ, జమదగ్ని, కశ్యప, భరద్వాజ, మరీచి, విశ్వామిత్ర, గౌతమాది మహర్ష్యాదులు ఆ విఖనో మునీంద్రుల చేత చెప్పబడినటువంటి ఈ శాస్త్రాన్ని లోకానికి అనుగ్రహించారు. అలాంటి ఆ దేవదేవుణ్ణి శరణాగతి చేస్తూ సామాన్యులు కూడా మహానుభావులు కులాలుడు భీముడు అని కుమ్మరదాసుడైన కురవరపు నంబి అని అంటాడు అన్నమయ్య. ఆ భీముడనే కుమ్మరి శ్రీనివాసుని పరమభాగు భక్తుడు. నిత్యము మట్టితో చేసిన తులసి పుష్పాలతో స్వామిని అర్చించేవాడు. నిత్య నైవేద్యం కోసం మట్టి పాత్రలు తయారు చేసి ఇచ్చేవాడు. ఆయన అనుగ్రహించాలి అని ఆ కులాలుడికి సాక్షాత్కరించాడు స్వామి. అప్పుడు ప్రార్థిస్తారట, మహాత్మా నీ నివాసం వైకుంఠ నగరం అయ్యా, సముద్రుని కుమార్తె లక్ష్మి నీ భార్య, నీ నాభికమల సంజాతులైనటువంటి బ్రహ్మ ఇంతటి ఆ గంగ పాదాల నుంచి పుట్టినదే భాగీరథి అని 4 వేదాలు తెలిసినటువంటి బ్రహ్మగారు
దేవతలు 1000 పడగలు కలిగిన ఆదిశేషుడు నీ శయ్య అని చెప్తున్నారు. సుపర్ణుడైన గరుత్మంతులు నీ వాహనమని చెప్తూ ఉన్నారు. నక్షత్ర సమూహం నీ పలువరుసలు, మెరుపుల కాంతే నీ శరీర కాంతి, మేరు పర్వతం, హిమాలయ పర్వతం ఇవన్నీ కూడా నీ అస్తులు, సూర్య చంద్రులు నీ నేత్రాలు. ఇలాంటి నిన్ను శరణు వేడుతున్నాను అనంటాడు. భవిష్యోత్తర పురాణం మనకు ఆ భీముడి చరిత్ర చెప్తోంది. అలాంటి ఆ స్వామిని మనం చక్కగా మనకు కూడా ఆయన అనుగ్రహాన్ని ఇవ్వడం కోసం అలాగ నిలిచాడు. అయితే ఆ అమ్మ ఆ స్వామి యొక్క హృదయంలో ఉంటోంది కదా, అమ్మని కూడా మనం ప్రార్థించాలి. ఆ స్తోత్ర వనమాలలో విహరించేటువంటి ఆ స్తోత్ర వనమాలాధారి సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయమాం అని భక్తులు ప్రార్థన చేస్తారు. అమ్మ పరమ కరుణా రసవాహిని అయినటువంటి సత్పురుషులకు వందనీయురాలైనటువంటి ఆ మాధవుని పత్ని చంద్ర సహోదరి. ఆ శరీరమంతా కూడా ఆ హేమమయం బంగారుమయంగా ఉంటుంది. మహర్షాదులంతా నమస్కరిస్తారు. వేదాల చేత కీర్తించబడేటువంటి ఆ తామర పుష్పంలో ఉండేటువంటి సౌకుమార్యమైన దేవగణాలంతా స్తోత్రాలు చేసేటువంటి అమ్మా మధుసూదన కామిని ఆదిలక్ష్మి నీకు దేమగుగాక, నన్ను అనుగ్రహించు అని ప్రార్థిస్తారు. విద్యని ప్రసాదించమంటారు, ధనాన్ని ప్రసాదించమని భావిస్తారు. వారందరికీ ఎవరెవరు ఏవేవి కోరితే అలాగ అనుగ్రహిస్తోంది. భార్గవి శోకనాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిని కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి పరిపాలయమాం. ధాన్యలక్ష్మి కూడా ఆమె ఉంటుంది. అటు ఆ ధనధాన్య సంపత్తులన్నీ అవి సద్వినియోగం అయ్యేట్లుగా సద్బుద్ధిని కూడా ధర్మ మార్గంలో ఉండేట్టుగా ప్రవర్తించేట్టుగా మనకు అనుగ్రహించమని ధర్మాధ్యక్షుడైనటువంటి ఆ శ్రీనివాసుని దేవేరులతో కూడినటువంటి దేవదేవుణ్ణి శరణాగతి చెయ్యాలి అని ఆ భావాన్ని మనకు అర్చక స్వామి చక్కగా చూపిస్తూ దేవాలయంలో అదిగో ఆ పాదపద్మాలకు శరణు వేడుకుంటూ ఆ ప్రతిభట శ్రేణి భీషణ వర గుణస్తోమ భూషణ జని భజస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కలసన నిఖిల సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం చక్రమణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే ఏతోన్వింద్రం స్తమామ శుద్ధం శుద్ధైన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆసీర్వాన్మభక్తే ఇంద్రశుద్ధో న ఆగహ శుద్ధ శుద్ధాభిరోతిమిః శుద్ధోర్యం నిధారయ ముదావంతు శౌర్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రత్నాని దాశుని శుద్ధో వృత్రాణి జగ్నహే శుద్ధో వాజం శిఖాసతి మయ దేవాత్ర మయ దేవహోతిః నైవ్యాహోతారామ मह्यम यदंत ममजान हव्याकोति सत्यामनधौमे अस्ते ये नौमानिकांकतमच्चनाहं विश्वे देवासो अधिवोचदामि देवी षडर्वे रणक्रणोत विश्वे देवास यहमीरयद्धं महास्मि प्रतिगामातरो भर्मारधामत्वशते सोमराजन् जातवेदो भवनस्य नेत यः सञ्जतपसो युज्यनिष्यते अग्निमश्वत्थादिः व्यवाहकं शमे गर्भाञ्जनगन्योमयो भूः घृतप्रतीको कृतयो निरक्तिकृते समिद्धो कृतमस्यान्नम्
घृतप्रशस्तादुरितो वहन्ति घृतं पिबन् सुखिताचक्षुदेवानि आयुर्ताग्ने हविषोषाणो घृतप्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मधुजारगव्यं विदेव पुत्रमभिरक्षदादिमम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसव ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तादुधीमतस्तुरुजो वेनावः सबध्नया उपमास्य विष्टासतश्च यो नमसतश्च विवः ॐ भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमन्यन्तरात् साधन्यं विदत्यकं सभेकं श्रवणं योदरा च तस्मै ॐ भो सोममावाहयामि ॐ भवर्यज्ञाङ्कमावाहयामि ॐ सवृन्दमावाहयामि ॐ भूर्भुवस्सुन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य प्रश्नेयमानोऽस्ते सप्तर्षीणां ओम प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य ओम प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वाजभूते स्तो विष्णोर्वणधा भूते स्तो जिग्नस्य परोशरस पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसवनात्तक्षत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रेपो अग्रे गुमोग्रयमं यज्ञं नयदाग्रे यज्ञमदन्धत्त युष्मानिन्द्रो व्रणीतपुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्थं पुत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि विश्वावतर्विश्वस्मादेशतोजिनमानस्य प्रतिनिधितः ब्रह्मण्णप्रणीष्यामि इदमानवाचं यच्छा प्रणयज्ञं देवतावर्धयित्वन्नागस्य पुष्णेयमानोऽस्ते सप्तर्षीणागं सुहृदां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानञ्जधेः ओम प्रणया सोमापप्रणीष्यामि इदमानवाचं यच्छा प्रणयज्ञं देवतावर्धयित्वन्नागस्य पुष्णेयमानोऽस्ते सप्तर्षीणागं सुहृदां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानञ्जधेः ओम प्रणया ओम प्रणयत प्रणयित्वा बोधेमि प्रणयानि यज्ञकं सकं सातयन्तरः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसुनावाहयामि मरुदावाहयामि रुद्रानावाहयामि अपवपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि हस्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनैक्यमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिये दृष्टिर्वभामि ब्रह्मणे दृष्टिर्वभामि इन्द्राय दृष्टिर्वभामि अग्नये दृष्टिर्वभामि सोमाय दृष्टिर्वभामि अग्नये दृष्टिर्वभामि सोमाय दृष्टिर्वभामि अग्निसोमाभ्यां दृष्टिर्वभामि प्रजापतिये दृष्टिर्वभामि ब्रह्मणे दृष्टिर्वभामि इन्द्राय दृष्टिर्वभामि वसुभ्यो दृष्टिर्वभामि मरुद्भ्यो दृष्टिर्वभामि रुद्रेभ्यो दृष्टिर्वभामि आपावोपस्पृश्य श्रीमहाविष्णवे दृष्टिर्वभामि बृहस्पतये दृष्टिर्वभामि मित्राय दृष्टिर्वभामि वरुणाय दृष्टिर्वभामि आदित्येभ्यो दृष्टिर्वभामि अश्वभ्यां दृष्टिर्वभामि पूष्णे दृष्टिर्वभामि कक्षाय दृष्टिर्वभामि कक्षदेवत सोमाय दृष्टिर्वभामि औपासनयज्ञाय दृष्टिर्वभामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो दृष्टिर्वभामि सर्वदेवेभ्यो दृष्टिर्वभामि आद्यन्तर्प्यतिस्त्रयामि चरन्तर्प्यतिस्त्रयामि अग्नेत्योदर्शि सर्वदशि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षान्तरिता आराधयः प्रत्यष्टकं रक्ष प्रतिष्ठा आराधयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्ताजपदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत आज्य चरुभिः इमामि अग्निष्टगाधेन वसन्त्वेका च शतं च सहस्रं च आयुतं च निहितं च प्रगितं च अर्पतं च न्यर्पतं च समुद्रश्च मध्यं च अन्तश्च परार्तश्च इमामि अग्निष्टगाधेन वसन्ते इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदरे नमः जनाप्रमे नमः वितर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवतविदप्रसवा षष्टिशतसहस्रान्निगितमक्षयमर्पदमानय अयन्त यद्म आत्मा जातवेदस्ते नेत्यस्ववर्तस्वदेतवर्तयदास्मान् प्रतिगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय
स्वाहा उपासना यज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिकार्य ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अदितेन मम कस्ताः अनवदेन मम कस्ताः सरस्वतेन मम कस्ताः देवसविद प्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यकर्मणि उपासनाग्नो आघारान्ते स्वरमन्त्र अक्षरक्रिया दोष प्रागचित्तार्थमतो देवादि षट्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविद प्रसवा ओम अतो देवा अवन्तनो यदा विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेवनं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोक्रमाणि विशतयदो व्रतानि विस्पशे इन्द्रस्य इत्यसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि विचक्षुणादरग् स्वाहा तद्विप्रासोपन्यमोजाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अदितेन मम कस्ताः अनुमतेन मम कस्ताः सरस्वतेन मम कस्ताः देवसविद प्रासामीः नारायण 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 नी नाममे गतिक नारायण నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ భాజయేహమా మోద ప్రమోద ఆనంద ముష్కయోర్నిహిత సభః శ్రుత్వే వగామస్య దృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగూతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య యశశ్రీ శ్రియతాం మయి రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః ఓం శ్రౌతస్మార్తాదికం కర్మణిహనం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఖనసే నమః
अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रयमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकदमे पृथिवीं यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदं व्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताश्रिदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतमण्डलीकवामनकुमुदाञ्जनपुष्पदन्तसार्वभौमसुप्रतीकाख्य अष्टदिग्दन्ति शुण्डादण्डोत्तम्भिते अमरापदे तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धमत्यलकापदे यशोपदेत्यष्टदेव पुरी विराजिते इन्द्राग्नियमनिरतिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकमालकमणिमालिते लोकालोकाचलवलहिते लवणेक्षुसुरासर्पितशिक्षेरसुत्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भोप्लक्षकुशक्रौञ्च शाकशालमलिपुष्पराख्य सप्तद्मे पद्मेभिते माहेन्द्रमणयसख्य अदृक्षद्विन्ध्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतगम्बरुषहारीरामृतपत्राश्वकेतुकमालकहिरण्यकरमणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकशेरुताम्रकभस्तिपुन्नाकगन्धर्वसौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्म निचायेत दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहस्यप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावधाने एकैक तिलापकर्षणक्रमेण सर्वनास्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामशान्तपणवाजमीयपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यपदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्रीमखनोमनीन्द्रमदानसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्य महर्षिभिः रिक्तगुह्य धर्म पुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्रशार्ंग कौमोदके नंदकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस भगवत शास्त्रोक्त मार्गेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारोहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारोहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारण भूषस्य मूल प्रकृति स्वगीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारण भूषस्य श्री महाविष्णोः परमासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारोहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारोहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योभिशोभिताय निजावताराय स्वर्णगरुड वाहनारूढ़ाय अचिंत्य दिव्याद्भुत नित्य यौवन स्वाभाव लावण्य तेजोर्त्राकराय अखिल शाखाध्यायिनौ श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वाराय ऋग्यजुस्सामाधर्मण सकल वेदाध्यायिनीं भार्गवत्स्यवन आपनवान और्ववैदलवञ्जारुहेय प्रवरान्विता भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अयोनिजां भृगोः सङ्कल्पदनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्या रासौ जातायां श्री श्रीदेवी नाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्मण सकल वेदाध्यायिनीं कास्यम आवत्सारणी ध्रवत्रयारोहेय प्रवरान्विता कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यन्त मनोहरीं
అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేధసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద వందే శ్రీనయనోజ్వలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యచ్యుతపాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠాసనకాదిభిర్మునిగణైః సంసేవ్యమానం సదా భక్తానామఖిలాష్టదాయినమహం శ్రీవేంకటేశం గురుం. నందనందనుడు ఆనంద నిలయుడై పరమానందాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి అత్యామూర్తిగా ఆవిర్భవించిన వెంకట విభుని యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవాన్ని మనమంతా కనులారా వీక్షిస్తూ ఉన్నాం. అందుకనే దేవతలంతా కూడా ఈ భారతదేశంలో పుట్టాలని కోరుకుంటారట. ధన్యాస్తు ఏ భారత భూమి భాగే. ఏమిటి ఇక్కడ అంటే సమశీతోష్ణ స్థితులు ఉంటాయి, సజీవ నదీ ప్రవాహాలు ఉన్నాయి, సూర్యోదయ సూర్య అస్తమానాలు ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. కృష్ణ సార కృష్ణ జింకలు అంటే కృష్ణసార మృగము సంచరించే స్థానం, యజ్ఞార్హమైనటువంటి వృక్షాలతో అలరారేది కర్మభూమి, దేవభూమి, జ్ఞానభూమి, ధర్మభూమి అని మనకు యుగ యుగాలుగా పరమాత్మ భక్తుల ప్రార్థనని అనుసరించి అవతారాలు ధరించారు ఇక్కడ. అందువల్లనే ఈనాటికి కూడా 120 కోట్ల మంది ఈ సనాతన ధర్మాన్ని, వేద ప్రామాణ్యాన్ని అనుసరిస్తూ భగవద్విశ్వాసంతో విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ సర్వవ్యాపకమైనటువంటి స్వామిని అన్ని మార్గాలను సమన్వయించుకునేటువంటి అద్భుత సమన్వయ మార్గం సనాతన ధర్మ మార్గం. అందువలనే ఆ అమూర్త యజనము అని యజ్ఞ ప్రక్రియను చూపించారు. సమూర్త యజనము అని ఆ అందమైన సురుచిరమైన పరమ సౌందర్య రాశిగా కనిపించే పరమపురుషుడిగా సంభావించారు. ఆ పరమాత్మ యొక్క అంటే మన కనులకు అందంగా ఆ పరమ పురుషుణ్ణి స్మృతిలోకి తెచ్చేటువంటిదే ఈ అర్చన చేసే భాగ్యాన్ని కలిగించేది. మన మహానుభావులు, యోగులు, జ్ఞానులు వారంతా కూడా ధ్యాన స్థితిలో ఏ రూపాన్ని దర్శించారో, భావించారో, కీర్తించారో, తరించారో ఆ రూపంలోనే ఆయన సాక్షాత్కరించారు. ఎంత అద్భుతం! అట్టి రూపాన్ని ధ్యానించి సేవించి స్తోత్రం చేశారు. ఆదిత్య పురాణం అని ఒకటి ఉన్నది మనకు ఉపపురాణాల్లో. దానిలో దేవశర్మ అనేటువంటి మహానుభావుడు భగవద్ అనుభూతిని, సాక్షాత్కారాన్ని పొంది స్తుతిస్తాడు. దానిలో ఒక అద్భుతమైనది 98 శ్లోకాలు, చాలా విశేషమైనది. దివ్యపాదారవింద సౌందర్య రసధునిగా చూపించారు. వక్షస్థాపి రమాదేవీ తవ పాదాంబుజే స్థితం సౌందర్యం అద్భుతం దృష్ట్వా సుందరీ మోహితాభవతు అని ఆ హృదయంలో ఎప్పుడు ఉంటుంది కదా ఆ లక్ష్మి. కానీ పాదపద్మాల మనోహరానికి ముగ్ధురాలై మోహపరవశురాలైందిట. విస్మిత ద్రష్టుకామాధ స్వస్య నేత్రద్వయేన వై అసఖ్యం దర్శనం మత్వా త్రిరూపాచ అభవత్తదా అంటారు. ఆ పాదారవింద సౌందర్య శోభని చూడటానికి 2 నేత్రాలు చాలవు అని తనను తాను 3 రూపాలుగా మలుచుకున్నదిట.
ఎలాగా దక్షిణే శ్రీరూపిణీ చ వామే భూరూపిణీ స్థిత నీలారూపా చ తత్రైవ త్రిరూపా నేత్రషట్కతః అని. అంటే కుడి శరీరంలో తన దక్షిణ పార్శ్వం కుడి భాగాన్ని శ్రీదేవిగా, ఎడమ భాగాన్ని భూదేవిగా, మధ్య భాగాన్ని నీలాదేవిగా, ఇలా 3 శరీరాలు ధరించి 6 కన్నులు వస్తాయి కదా. అప్పుడు ఏకాగ్రమైన మనస్సుతో స్వామి పాదపద్మ సౌందర్యం అనే రసాయనాన్ని నిరంతరం ఆస్వాదిస్తోందట. అయినా ఆమెకు తృప్తి కలగలేదట. సౌందర్యాఖ్య రసాయనం అంటే ఏమిటి? ఆస్వాదించేది రసం వేరు, రసాయనం వేరు. రసం అంటే నీరు, మధువు, అమృతం ఇలాంటి పదార్థాలు, అంతవరకే అవి ఆనందాన్ని, సుఖాన్ని కలిగిస్తాయి. కానీ ఔషధ ధర్మం కలిగిన దానికి రసాయనం అని పేరు. అంటే ఆస్వాదనానంతరం కూడా ఆరోగ్యాన్ని, ఆయులు వృద్ధిని కలిగించేది కదా రసాయనం అంటే. ఇక్కడ కూడా ఆ భగవత్పాద పద్మ సౌందర్య రసాయనం అనేది ఇహపర సుఖాలనే కాకుండా ఆ పరమాత్మ దివ్యానుభూతిని, ఆనందాన్ని కలిగిస్తోంది. అందుకనే ఆ సౌందర్యం రసాయనం అంట. శ్రీ సుందర శ్రీనివాస నాభిస్థ చతురానన తవ పాదాంబుజే రమ్య సౌందర్యే లగ్నమానస. ఆ మహానుభావుడు చెప్తాడు, కేవలం లక్ష్మీదేవినా కాదు కాదయ్యా శ్రీనివాస, వెంకటేశ, ఆ లక్ష్మీదేవికి ఆవాసమైనటువంటి వాడివి కదా నీవు. ఆ నా బ్రహ్మగారు కూడా, ఇంద్రుడు, ఇలాగ పరమశివుడు అందరూ కూడా ఆ పాదపద్మ సౌందర్యాన్ని, ఎందుకని సర్వావయవ సౌందర్య రసస్వరూపుడు ఆయన. ప్రజాపతి సోమకుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అధః సీతా సావిత్రీ మాంగళ్యం దంతు లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదః శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని.
రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఔపాసనాగ్నో ప్రధాన హోమం హోష్యే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవా ఓం అగ్నిరేత ప్రథమో దేవతానాగం సోస్య ప్రజాం ముంచత మృత్యుపాశాత్ తదయకం రాజావరణో నమన్యదాం యథేయక స్త్రీపపుత్రమకండరోధాత్ స్వాహా ఇమం మే వరుణస్రుదేహమత్యాచ రామవస్సునాజకే స్వాహా తత్వాజామి బ్రహ్మణ మందమానసరాజా ఆస్తే ఈనమానో హవిర్భిః అహేడమానో వరణేహ బోద్రజకం సమాన ఆజ ప్రమోషే స్వాహా తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడోపజాసతిష్ఠాః యజిష్టో వన్హితమస్సుజడానో విశ్వాన్ ద్వేషాకం సుప్రమధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే భవతే నేతిష్ఠ అస్యాపచరో వ్యుష్ట అవజక్మనో వరణకం నడానో వేహమృడేకం సహవోనయేతి స్వాహా త్వమగ్నే అయాస్యయాసన్మనసా హినః అయాసర హవ్యమోహిడేజానో దేహిమేజడగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిదప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీం భునిరాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఉపాసనాగ్నో లాజహోమం హోష్యే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసవా ఇమాన్ లాజానామిత్యభిఘార్యాం ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య శుష్మేనోధస్తామృతాగుం అనే విశ్వాభుతత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా బుధాయుషాస్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య శుష్మేనోధస్తామృతాగుం అనే విశ్వాభుతత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భువస్సువ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిదప్రాసామిః శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఔపాసనాగ్నో సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షట్వైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసవా ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభై స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానదధేపదం సమూఢమస్యమాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి విశతయతో వ్రతాని పుష్పషే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమే విచక్షుణాదరగ్ స్వాహా తద్విప్రాసో విపన్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిదప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఔపాసనాగ్నో కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంతహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసవా యదస్య కర్మణోతిరేరజం యత్వాన్యోనమిహాకరం అగ్నిశ్చస్విష్టకృతాన్ సర్వగ్స్విష్టకం జహరంగరాజ స్వాహా అగ్నయే స్విష్టకృతే హుదాహుదీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా
विश्वेभ्यो देवेभ्य स्वाहा भूरमरुद्गणेभ्य स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानातिष्ठं देवतमस्मै स्वाहा अग्नये सृष्टिकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दा भवदग्निस्तत्पुनराः आर्जातवेदाविद्रेण स्वाहा पुनरग्निश्चक्षुर्धातुरिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनाय मञ्जक्षरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशनिष्टेभ्य स्वाहा भेषन्द्रित्यै स्वाहा अंस्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधे श्रीमहि स्वाहा समितशतेजोषितेजोमयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने सप्त सप्तदिक्मा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो नीरावृत्ता कृतेन स्वाहा प्रतधान विद्वान् नष्टं कृतेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदनभक्तं जौर्भक्तं पृथिवीभक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्तरश्चैव भक्तं अग्निजैनं वेदजैनं जौर्जैनं पृथिवीजैनं वोषधिवनस्पतिगन्धर्वाप्तरश्चैव जैनं सबन्धामृहरहविषा कृतेन समादित्यैरवसवस्समृद्भिः समिन्द्रेण विस्मे भृतेवेभिरङ्क्तां दिव्यं नभा गच्छति स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्तरश्चैव तृप्यन्तां मे दक्षिणतः पितरपितामहः प्रपितामहश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्वमकृस्ताः अन्वतेन्वमकृस्ताः सरस्वतेन्वमकृस्ताः देवतपितप्रासावीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा मे भूयात् स्वाहा अक्षेतमसि ज्येष्ठाः वर्षिष्ठाकक्वरेष्ठो क्रम्बजो अपावधीन् त्वेषम्बचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नगिदं माजे एकवर्धमत्र मेधां पुष्पं पृथिव्या दिवो वा विष्णुमतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमुख्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति चुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो न वृष्टिमेधय स्वाहा शुद्ध्यन्तान् देवसदनकं शुद्ध्यन्तान् देवसदनं भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यसोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय सताय सतञ्च वर्चसे त्रयायुषाम् आपोहिष्टामयो भवस्तानपूर्जे दधातन महेरणाय चक्षसे यो वश्यवतमो रसस्तस्य भाजयते हनः उशतीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मनः आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्वी भूजासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूजासं यत्तेऽग्ने हरस्तेनाहकं हरस्मी भूजासं मयि मेधा मयि प्रजा मयि यज्ञस्तेजोदधात मयि मेधा मयि प्रजा मयीन्द्र इन्द्रियन्द्रधात मयि मेधा मयि प्रजा मयि सूर्यो भ्राजोदधातो मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासना यकृन्दमया देव परिपूर्णतस्तुते प्रायश्चित्तानि यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద పురాణ పురుషోత్తమ అప్రాకృత శరీరోసి లీలామానుష విగ్రహ. ఆ దేవదేవుని దివ్య సాన్నిధ్యంలో గోదాదేవి చక్కగా భావన చేసినటువంటి ఆ దివ్య మధుర భక్తి స్థితిలో ఈరోజు తూమణి మాలం అని ఆ దివ్యమంగళ విగ్రహం పంచభూతమయం కాకుండా అప్రాకృతం పంచోపనిషన్మయం, అలాగా అద్భుతమైన జ్ఞాన విశేషాలని చెప్తోంది. ధనుర్మాస మహావ్రతాన్ని అనుష్ఠించే ప్రపన్నులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క దివ్యానుభూతిని పొందటానికి ఆచార్యుని ద్వారా స్వామిని దర్శించడం ఒక సంప్రదాయం. వనమాలా శోభితుడు అదిగో పుష్పమాలికను చక్కగా స్వీకరిస్తేటువంటి ఆ అమ్మలిద్దరూ కూడా యం విష్ణుమాద్యం పురుషం పురాణం దేవా నమస్యంతి శుభోరుబాహుం నతాస్మతం దేవమజం సురేశం విశ్వస్య కర్తారమనాదిమూర్తిం. వెంకటాద్రి మీద అవతరించిన ఆ శ్రీమన్నారాయణుని మహావిష్ణువుగా, పురాణ పురుషుడుగా, ఆదిదేవునిగా ఆ దివ్యమైనటువంటి స్వామిని నిరంతరం దర్శించాలి అని భావించాలి అని శంఖచక్ర గదాధారి ఓ వెంకటేశ అని నిరంతరం ఆ లక్ష్మీపతిని స్తుతిస్తారు. అమ్మలిద్దరూ కూడా మనకు ఆ మార్గదర్శనం చేస్తూ భక్త్యా త్వనన్యయా శక్త్య చతుర్భుజ రూపాలు ధరించిన చతుర్భుజాలు కలిగినటువంటి స్వామికి భక్తితో మాత్రమే చూడటానికి సాధ్యమైనటువంటి వాడు. అదిగో ఆ భక్తజన మందారుడు వెంకట విభుని దర్శించి అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరే శుభవేళలో ఆ భక్తులంతా కూడా హృదయానందకరుడైన ఆ దేవదేవునికి నమస్కారాలు చేస్తూ గోవిందనామస్మరణ చేస్తూ ఉన్న శుభవేళలో పవిత్ర వస్త్రాన్ని ధరించి అర్చక స్వామి ఆ అక్షతారోపణం పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
పెడమరలి